నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. రాజస్థాన్ రాయల్స్ చెందినటువంటి కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైనటువంటి మాస్ ఇన్నింగ్స్తో జైపూర్ను మట్టి కరిపించాడు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్లపై అందరి దృష్టి ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు అతి చిన్న వయసులోనే రికార్డులు సొంతం చేసుకున్నాడు వైభవ్ సూర్య. సో ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ పై జరిగినటువంటి మ్యాచ్లో అతను కేవలం 14 ఏళ్ల 32 రోజుల్లోనే అద్భుతమైనటువంటి సెంచరీ సాధించాడు. ఈ విజయంతో 2009లో మనీష్ పాండే నెలకొల్పిన 19 ఏళ్ల 253 రోజుల్లో సాధించినటువంటి సెంచరీని కాస్త ఆ రికార్డును బద్దలు కొట్టాడు. అంటే 210 పరుగులు భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓపెనింగ్స్లోనే వచ్చినటువంటి సూర్యవంశీ తన వయసుకు మించి పరిణితిని ధైర్యంతో బ్యాటింగ్ చేశాడు. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి అందరి దృష్టి ఆకర్షించాడు. పవర్ ప్లేలోనే రాజస్థాన్ రాయల్స్ 87.0 పరుగులు సాధించడంతో అతడి వేగవంతమైనటువంటి బ్యాటింగ్ ప్రధానంగా నిలిచింది. సో 38 బంతుల్లో 101 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ వేసినటువంటి అద్భుతమైనటువంటి యార్కర్కు క్లీన్ బౌల్డ్ అయ్యారు సూర్యవంశీ. కానీ ఆయన ఇన్నింగ్స్కు స్టేడియం అంతా నిల్చుని చప్పట్లు కొడుతూ అభినందించింది. సో ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ క్రియేట్ చేసినటువంటి రికార్డులు అన్నీ ఇన్ని కావు. ఆయన రికార్డులు అతి చిన్న వయసులోనే 10 రికార్డులు సొంతం చేసుకున్నారు. ఆ రికార్డులు ఏంటంటే ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయసులోనే ఇవాళ సెంచరీ సాధించారు. అంటే 14 ఏళ్ల 32 రోజులు ఆయన వయసు. సో ఇప్పుడు ఏకదంచైన T20 మ్యాచ్లో అత్యంత చిన్న వయసులోనే సెంచరీ చేయటం. మరోవైపు ఐపీఎల్ 2025లో వేగవంతమైనటువంటి హాఫ్ సెంచరీ, అంటే 17 బంతుల్లోనే ఆయన హాఫ్ సెంచరీ చేయటం. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో 2వ వేగవంతమైనటువంటి సెంచరీ 35 బంతుల్లో. మరోవైపు ఐపీఎల్లో అతి చిన్న వయసులోనే హాఫ్ సెంచరీ సాధించినటువంటి ఆటగాడు, ఐపీఎల్ డెబ్యూట్ చేసిన అతి చిన్న వయసు ఆటగాడు కూడా వైభవ్ సూర్య. మరోవైపు ఐపీఎల్లో అతి చిన్న వయసులోనే సిక్సర్ కొట్టినటువంటి ఆటగాడు, మొదటి బంతికే సిక్సర్ కొట్టినటువంటి అతి చిన్న వయసు ఉన్నటువంటి ఆటగాడు. గుజరాత్ టైటాన్స్ పై చాలా ఫాస్టెస్ట్గా 50, అట్లాగే రాజస్థాన్ రాయల్స్ తరఫున 2వ వేగవంతమైనటువంటి హాఫ్ సెంచరీ. సో రాజస్థాన్ రాయల్స్లో పవర్ ప్లేలో అత్యధికంగా స్కోర్ చేసి 87 రన్లు స్కోర్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అది జైపూర్లో ఆడినటువంటి మ్యాచ్. అంటే ఇట్లా వరుసగా రికార్డులు సొంతం చేశారు. సూర్యవంశీ తన 35 బంతుల్లో చేసినటువంటి సెంచరీతో ఐపీఎల్ చరిత్రలోనే 2వ ఫాస్టెస్ట్ శతకాన్ని నమోదు చేశాడు. అట్లాగే క్రిస్ గేల్ గతంలో 2013లో 30 బాల్స్లో సెంచరీ చేసినటువంటి ఆ రికార్డు తర్వాత నెక్స్ట్ యూసుఫ్ పఠాన్, డేవిడ్ మిల్లర్, ట్రావిస్ హెడ్, ప్రియాంష్ ఆర్య లాంటి లెజెండ్స్ను వెనక్కి నెట్టాడు సూర్యవంశీ. ఈ సెంచరీతో కేవలం ఐపీఎల్లోనే కాదు మొత్తం T20 చరిత్రలోనే అత్యంత చిన్న వయసులోనే సెంచరీ చేసినటువంటి ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు మాజీ క్రికెటర్లు కూడా ఇతని కొంత షార్ట్ హిట్టింగ్ చూసి సేమ్ యువరాజ్ సింగ్ స్టైల్లోనే ఆడుతున్నారంటూ కూడా పోల్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 14 ఏళ్ల వయసులోనే చాలా ఇలా ధైర్యంగా ఆడటం ప్రపంచ క్రికెట్ను కూడా ఇవాళ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇదంతా చూస్తుంటే ఇది కేవలం వైభవ్ సూర్యవంశీ ప్రయాణం ప్రారంభం మాత్రమే కాదంటూ కూడా అనిపిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని రికార్డ్స్ కూడా సొంతం చేసుకునే అవకాశం సూర్యవంశీ, మరిన్ని హిస్టరీ కూడా క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మీరు కూడా సూర్యవంశీ భవిష్యత్తులో ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.